ప్రజా ప్రభుత్వం ప్రజల కోసం కట్టుబడి పనిచేస్తే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూట్ల తిరుపతి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26వ తేదీ నుంచి అమలు చేయబోతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గూట్ల తిరుపతి ఆధ్వర్యంలో టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం, పేదల రైతుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మా ప్రియతమ నాయకులు, మనందరి తెలంగాణ ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారి రైతుల పట్ల ప్రకటించినటువంటి రైతు బంధు, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ మొన్ననే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించడం జరిగింది. ఈ రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈరోజు ఉదయం కేటీఆర్ గారు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు ఈరోజు మా ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసి ఈరోజు ఉదయం ప్రతి మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ధర్నాలు చేయడం జరిగింది. నేను టీఆర్ఎస్ సోదరులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సోయి కనుక మీకు 10 సంవత్సరాల కిందనే మీరు రోడ్డెక్కి ధర్నాలు చేసినట్టయితే ఈ మీ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ కనీసం కొంతైనా రైతుల పక్షాన కొంచెం బుద్ధి వచ్చి మీ కేటీఆర్ గారికి కొంచెమన్నా సోయి వచ్చేది. ఆ 10 సంవత్సరాల కిందనే మీరు రైతు బంధు కనుక, రైతు బీమా కనుక మీరు ₹1,00,000 ఏకకాలంలో మాఫీ చేస్తానని కనీసం కూడా ₹1,00,000 5 సంవత్సరాలు 10 సంవత్సరాల కాలంలో సాగదీసిన మీరు దుర్మార్గులు ఈరోజు రైతుల పక్షాన ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు ఈరోజు మీరు ధర్నా చేయడానికి కనీసం కొంచెం సోయన్నా ఉండాలి. మీరు ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ధర్నా ఎందుకు చేస్తున్నారు? రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం మీకు డిపాజిట్ రావడం కోసం మీరు రైతుల పక్షాన కొట్లాడతామని మీరు ఈ రోజు రోడ్డెక్కుతారు. కానీ మిమ్మల్ని రైతులు కానీ, ప్రజలు కానీ నమ్మే పరిస్థితిలో లేరు. మీరు 10 సంవత్సరాలు ఈ ప్రజలను